ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, అస్సలు ఈ నాటుకోళ్ళు తినకండి, డాక్టర్లు హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలు ఓ షాపింగ్ మాల్లో ఉచితంగా టేస్ట్ చేయండి అని చెప్పేసి బిస్కెట్ స్టాలు అంటే ఉంటే వచ్చిపోయే వాళ్ళు ఆపుకోగలరా? అయితే ఆన్లైన్లో కూడా ఉచితంగా ట్రయల్ అని కనిపిస్తే వెంటనే క్లిక్ చేయకుండా ఉండగలరా? అలాగే సోషల్ మీడియా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి కనిపిస్తే షేర్ చేయడం మొదలవుతుంది కదా. ఫ్రీగా ఉన్న పవర్ లాంటిది అన్నమాట ఇది. మన ఆలోచనలో ప్రభావం చూపుతుంది కాబట్టి, ఆకర్షణమైన పెంచుతుంది, ఆచరణకు దారితీస్తుంది కాబట్టి. సో ఇక ఫ్రీగా నాటుకోళ్ళు దొరుకుతుంటే జనం ఊరుకుంటారా? హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు వందల సంఖ్యలో కోళ్లను పొలాల్లో వెంట వదిలి వెళ్లారన్నమాట. దీంతో సిద్దిపేట ఎల్కతుర్తి రహదారి వెంట జనాలు ఎగబడిపోయారు. కొందరు 1-2 పట్టుకొని పోతే మరికొందరు అందిన కాడికి సంచులు వేసుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. ఇక కొన్ని కోళ్లను పట్టుకొని పశు వైద్య అధికారులకు వద్దకు తీసుకెళ్లారు. ఇక అయితే ప్రాథమికంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు కల్పించలేదట. దీంతో వాటిని మరిన్ని పరీక్షల కోసం ల్యాబులకు తరలించారనమాట. ఈ క్రమంలో రేపు ఆదివారం కావడంతో జనాలు ఆ కోళ్లను తినే అవకాశం ఉండడంతో ఇక ముఖ్యంగా నిన్న అధికారులు అప్రమత్తం అయ్యారనమాట. ఆరోగ్యరీత్యా ప్రజలు వాటిని తినకుండా ఉండాలని పశు వైద్య అధికారులు అయితే సూచిస్తున్నారనమాట.